ఈ డాక్యుమెంటరీ ఒక ఊరు, ఆ ఊరి ప్రజలు ఆధారపడిన ఒక పరిశ్రమ గురించి తెలియడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం. ఇందులో చెప్పిన విషయాలు వ్యక్తిగతంగా సేకరించబడినవి. విజయవాడ తర్వాత విజయవాడ అనేసి మన కాదు అనుకున్నారు, కానీ డొక్కాడితేగానే డొక్కాడిన పరిస్థితి సార్ మాది. చాలా మంది చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉండి కష్టపడి పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒరిస్సాలో కూడా అదే ప్రాబ్లం. ఎక్కడ ఆపితే అక్కడ కొట్టేస్తాను. ఒరిస్సాలో కూడా మా బాధ ఊరికి తెలియదు. ప్రభుత్వం స్పందించేస్తున్నాం. కనీసం లారీ డ్రైవర్ అంటే ఒక ఏదో వస్తాం. ఇదే బాధలు, లారీ ఓనర్ బాధుడే బాధలు. బాధలమే. రూపాయి ఇంకోళ్ళ దగ్గర చేయాల్సి వస్తుంది. ఈఎంఐలు కూడా కట్టే పరిస్థితిలో లేరు లారీ ఓనర్లు. రవాణా నడిస్తే రాజకీయ నాయకులు బాగుంటుంది. ఏ రాజకీయ వాళ్ళకి దొరికిన రెస్పెక్ట్లో మాకు 10% ఉన్నా. ఒక ఊరు, వందలాది కార్మికులు, వేలాది కుటుంబాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైగా జనాభా ఆధారపడిన ఒకే ఒక పరిశ్రమ. కొన్ని సంవత్సరాల ముందు వరకు ఆ ఊరిని రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలబెట్టిన ఆ పరిశ్రమ ఇప్పుడు ఎందుకు వెనకబడుతుంది? తమ వృత్తిని చేసుకుంటూ ఇన్నేళ్లుగా జీవనం సాగిస్తున్న కార్మికులు రేపు తమ భవిష్యత్తు ఏంటి అని ఎందుకు భయపడుతున్నారు? ఆ ఊరికి ఊపిరిగా ఉన్న ఆ పరిశ్రమ ఇప్పుడు తన ఉనికిని కోల్పోతోందా? ఆ పరిశ్రమ కథ, ఈ కార్మికుల వ్యధ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎస్పీకే టాక్స్ విత్ మీ కిట్టు. లారీ పరిశ్రమ, ఈ పేరు వినగానే ఆంధ్ర రాష్ట్రంలో ముందుగా గుర్తుకు వచ్చేది విజయవాడ. ఆ విజయవాడ తర్వాత అంతట పరిశ్రమని, లారీ రవాణా కార్మికులని కలిగి ఉన్న ఊరు సాలూరు. ఒకప్పుడు విజయనగరం, ఇప్పుడు మన్యం జిల్లాలో ఉన్న సాలూరు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు దగ్గర ఉన్న ఒక చిన్న టౌన్ మాత్రమే. 1881వ సంవత్సరంలో ఒక మామూలు వ్యాపారంగా మొదలుపెట్టిన ఈ పరిశ్రమ తక్కువ సమయంలోనే సాలూరు ప్రజలకు ఉపాధిగా, సాలూరుకే గుర్తింపుగా మారింది. 1970 సంవత్సరం నుండి సాలూరులో మోటార్ ఫీల్డ్ నెమ్మదిగా విస్తరించింది. డ్రైవర్, క్లీనర్, గ్రీజ్ బాయ్, ఫోర్మ్యాన్, ఎలక్ట్రీషియన్, వెహికల్ బాడీ బిల్డర్స్ ఇలా ఎంతోమంది వేరే వేరే వృత్తులను చేసుకుంటూ ఇందులోనే ఉపాధి ఎంచుకున్నారు. వీళ్ళతో పాటు కొందరు మెకానిక్ షెడ్స్, టైర్ షాప్స్, స్పేర్ పార్ట్స్ లాంటి వ్యాపారాలు మొదలుపెట్టి ఈ పరిశ్రమకు దన్నుగా నిలిచారు. ఇది చూసి ఒక నమ్మకంతో ఊరిలో ఉన్న కొందరు సొంతంగా లారీలు కొనడం ప్రారంభించారు. కేవలం 10లలో మొదలైన లారీల సంఖ్య 2010 సమయానికి 4,000 లారీలకు చేరి లారీ రవాణాలో సాలూరుని ఆంధ్ర రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంచింది. ఏ పరిశ్రమలోనైనా ఎదిగేటప్పుడు లాభ నష్టాలతో పాటు కొన్ని భయాలు కూడా ఉంటాయి. సాలూరు లారీల విషయంలో కూడా అదే జరిగింది. అది ఎలాంటిదంటే, లారీ ఎక్కి లైన్కి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో తెలియని పరిస్థితికి. సాలూరులో వేరే పరిశ్రమలు కానీ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్కి న్యాచురల్ రీసోర్సెస్ కూడా ఏవీ లేకపోవడం వల్ల లోడింగ్ అన్లోడింగ్లకు అటు రాయపూర్కు ఇటు విశాఖపట్నంకి వెళ్ళాలి. సాలూరు నుండి రాయపూర్ వెళ్ళాలంటే 500 కిలోమీటర్లు ప్రయాణించాలి. మధ్యలో 2 ఘాట్ రోడ్లు, మొత్తం అడవిలోనే ప్రయాణం అవడం వల్ల జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. 1990 సమయం నుండి ఆ దారిలో వెళ్ళాలంటే ఆలోచించేలా, వెళ్తే తిరిగి వస్తామో రామో అనే భయం కలిగేలా చేశాయి కొన్ని సంఘటనలు. ఆ దారిలో వెళ్ళే లారీలను అడ్డగించి దారి దోపిడీ చేసేవారు. బండిలో ఉండే సరుకుతో పాటు డబ్బులు కూడా దోచుకునేవారు. మనుషులను గాయపరచడమే కాకుండా హతమార్చి దోపిడీ చేసిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. ఇలాంటి సంఘటనలు 2010 వరకు జరిగాయి. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇంటిలో వ్యక్తి డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఆ ఇంట్లో మనుషులు దేవుళ్ళకి మొక్కుతూనే ఉండేవారు. కానీ ఎన్ని జరిగినా సాలూరులో లారీ మాత్రం ఆగలేదు. ఎందుకంటే లారీ చక్రం తిరిగితేనే కదా వాళ్ళ బతుకు చక్రం ముందు కదిలేదు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే తమ కష్టాన్నే నమ్ముకొని ముందుకు వెళ్ళారు కార్మికులు. ఈసారి కష్టం కోవిడ్ రూపంలో మొత్తం పరిశ్రమనే కుదేల్చేసింది. ఎందరో ఓనర్లు తమ బళ్ళు అమ్మేశారు. ఎందరో కార్మికులకు ఆసరా పోయింది. దీంతోపాటు 5 సంవత్సరాల నుండి పరిశ్రమలో వచ్చిన అనేక మార్పులు, లారీలో పెరిగిన టెక్నాలజీ వల్ల ఎన్నో సంవత్సరాల నుండి ఈ పరిశ్రమలోని వృత్తులనే నమ్ముకొని ఉన్న కొందరు
తమ జీవనాధారం కోల్పోయారు. ఇంకొందరు వేరే ఆధారం లేక 6-10 వయసులో కూడా కష్టపడి వాళ్ళకి వచ్చిన పనినే చేసుకుంటున్నారు. మోటార్ ఫీల్డ్ మధ్య చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ పూర్వం రోజుల్లాగా లేదు. పూర్వం రోజుల్లోని ఏది పని చేసుకున్నా మనకి ఎంత వచ్చినా సరే ఏదో కాలం గడిచేది, కొంతలో కొంత బాగుండేది. ఆయిల్ రేట్లు తక్కువగా ఉండేవి. బళ్ళు కూడా 6 వీలర్స్ కాబట్టి తిరిగేవి, వచ్చి పనులు ఉండేవి. అందరికీ ఒక మెకానిక్ కేటి, ఎలక్ట్రీషియన్ కేటి, తదుపరి కట్టలు, స్ప్రింగ్ కట్టల వాళ్ళకి మొత్తం ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా పని ఉండేది. 4 రూపాయలు వచ్చేవి. భార్య పిల్లలు ఏదో ఆధారంగా అలా బ్రతికేవారు. BS6 వచ్చిన కానీ మరీ కూడా ఎవరికి కూడా ఏమీ ఆధారం లేదు. ఏదో మోటార్ ఫీల్డ్ అంటే ఏదో విజయవాడ నిమించి విజయవాడ తర్వాత విజయవాడ అనేసి మన సాధువులు అనుకున్నారు. కానీ దీంట్లో మనకి మట్టుకి ఎవరికి కూడా ఏ ఫలితం లేదు. ఇప్పుడు ఈ మోటార్ ఫీల్డ్ అంత కష్ట పరిస్థితిలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అక్కడ ఏ పని జరుగుతుంది అని చూస్తున్నారు తప్ప కానీ ఇంకొక పనికి వెళ్ళడానికి లేదు, ఇంకో పని చేయలేకపోతున్నారు. అయ్యా, మేము సాలు బాడీ బిల్డింగ్ వర్కర్స్ సార్. మా పరిస్థితి అధ్వానంగా ఉందండి. పని చేయడం రోజు గడవడం కష్టంగా ఉంది సార్. పెద్దగా ఉండట్లేదు. పని ఉండదు సార్. వారంకి ఒక రోజు పని చేస్తే కుటుంబ పోషణ కష్టంగా ఉంది సార్. మా ఆటో నగర్ ఇచ్చారు సార్. ఆటో నగర్ కూడా 8 సంవత్సరాలు బట్టి మూతపడి ఉందండి. ఆ ఆటో నగర్లోనే బండి పెట్టుకోవడానికి జాగా ఉండదు, కరెంటు లేదు, ఏమీ లేదు సార్. దానివల్ల కూడా చాలా బాధపడుతున్నామండి. మా కుర్రోళ్ళ కాడి నుంచి మా భార్య బిడ్డల మధ్యలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీరు దయతలిసి కూలి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి సార్ మాది. మీరు మా పరిస్థితిని గమనించి మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్. రోడ్లు బాగోలేవు, మాకు డబ్బులు కూడా ఇవ్వడానికి ఓనర్ పరిస్థితి కూడా బాగోలేదు. లోడింగ్లు కూడా అవ్వట్లేదు. మా బాధలు ఊళ్ళకి చెప్పుకోవాలి, అర్థం అవ్వట్లేదు. రోడ్లు బాగోలేవు. ఎక్కడ బండి ఆపితే ఆయిల్ దొంగతనం అయిపోతుంది. విజయనగరం నుండి ఎక్కడ ఆపినా సరే 2-3 సార్లు అలాగే తీసుకున్నాం. ఒరిస్సాలో కూడా అదే ప్రాబ్లం. ఎక్కడ ఆపితే అక్కడ కొట్టేస్తాను. ఒరిస్సాలో కూడా మా బాధలు ఊళ్ళకి తెలియవు. సాలూరులో చాలా బళ్ళు ఆగిపోయి ఉన్నాయి కూడా. చిన్నప్పటి నుండి ఇదే మాకు ఇంకివ్వట్లేదు. సాలూరులోని ఇప్పుడు నుంచి ఇలా వెళ్ళామంటే ఇలా లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆయిల్గా కాలేస్తుంది. దుమ్ము ధూళి, రోడ్లు అస్సలు చాలా దారుణంగా ఉన్నాయి. మా పరిస్థితి మోటార్ పరిస్థితే బాగోలేదు. అసలు మోటార్ డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోమనిపిస్తుంది. ఆడవాడికి అన్ని చేస్తాను. ఇప్పుడు లారీ వరకు ఏది లేదు. ప్రభుత్వం పట్టించుకోరు లారీ డ్రైవర్కి. ఎక్కడ పడుకుందామంటే నిద్ర పిల్లలకి గంట కూడా డ్రైవర్ పడుకుంటాడంటే ఆయిల్ దొంగతనాలు, బ్యాటరీ దొంగతనాలు. అసలు ప్రభుత్వం స్పందించట్లేదు. మా మీద కనీసం లారీ డ్రైవర్ అంటే ఒక ఏదో చూస్తాను. ఓ పోలీసు కూడా అసలు విలువ ఇవ్వట్లేదు మోటార్ ఫీల్డ్కి. అంత దారుణం అయిపోయింది ఫీల్డ్. అసలు సాలూరులో ఇదే మాకు కేంద్రం నుంచి మొత్తం డ్రైవింగ్ అన్ని నేర్చుకుంది. ఇదే పరిస్థితి మాది, ఇదే బతుకులు. ముందులాగా ఇప్పుడు టైర్ వర్క్ అంటే చాలా తక్కువ అయిపోయినాయండి. ఎందుకంటే లారీ ఫీల్డ్ ఇంతకుముందు సాలూరుకి వెన్నుముక అనేవారండి. ఇప్పుడైతే మాత్రం సెకండ్ విజయవాడ అనేవారు కూడాను. అయితే ఇప్పుడు అంత దీనికి లేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్ పడిపోయిందండి, చాలా వరకు పడిపోయింది. ఎందుకంటే అన్లోడింగ్ లోడింగ్ ఏమీ లేవండి. ఆ మీదనే రూపాయి 2 రూపాయలు వస్తుందని లారీ వాళ్ళు తిప్పడం జరిగితే ఇప్పుడు అది కూడా డబ్బులు కూడా లేదండి. మధ్యవర్తులు ఉంటున్నారు కానీ వాళ్ళ జోబులు నింపుకోవడానికి చూస్తున్నారు. కానీ లారీ ఓనర్లు బాగుంటారు, లారీ డ్రైవర్లు బాగుంటారు, వర్కర్లు బాగుంటారు అనేసి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదండి. వాళ్ళు బాగుంటే మేము వర్కర్లు బాగుంటామండి. వర్కర్లు బాగుంటే అంత బాగుంటుంది. ఫీల్డ్ బాగుంటే సాలూరు అనేది ఇంతకుముందు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంటుందండి. ఇంతకుముందు లారీలు ఆపడం అంటే కనబడేది కాదు. యాడ్ అంటే ఎంత ఖాళీ ఉండేది అంత ఖాళీ ఉండేదండి. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయి బయట కూలి పనులు చేసుకుంటున్నారండి. ఏదో తప్పి తెగల ఉంటున్నారు అంతే. ఉన్నారు అంటే ఆ లారీ ఓనర్లు కూడా ఈ బాగా దీనస్థితికి దిగిపోయారండి. రూపాయి 2 రూపాయలు కూడబెట్టుకుందంత ఈ లారీ ఫీల్డ్లో పెట్టి లాస్ట్కి ఈ లారీ ఫీల్డ్ అనేది కనుమరుగైపోద్దేమో అనిపిస్తుంది సాలూరు ఫీల్డ్లోని. సాలూరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ ఫీల్డ్ గుర్తొచ్చింది ఎవరికైనా. విజయవాడ తర్వాత మోటార్ ఫీల్డ్ అంటే సాలూరు అంటే మోటార్ ఫీల్డ్. ఇన్ని లారీలు ఉండేవి. 2500 3500 లారీలు ఉండేవి. సంవత్సరానికి 20, 30, 50 ప్లస్ లారీలు వచ్చేవి సంవత్సరానికి. ఇప్పుడు ఒక లారీ తిప్పాలి అంటే ఎంత బాధపడుతుంది, కనీ కష్టంగా తయారవుతుంది అనమాట. దాని మీద బతుకుతున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి సార్, ఎన్నెన్ని కాదు కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు రూపాయి ఇంకోళ్ళ దగ్గర చేయాల్సి వస్తుంది. ట్యాక్సులు పెరిగిపోయాయి. వచ్చే రాబడి కంటే పెట్టే ఖర్చులు ఎక్కువైపోయాయి. నడుస్తున్న లారీలను అమ్ముకునే పరిస్థితి. బ్రిడ్జిలు కూలిపోయాయి. భవానీపట్నం దగ్గర ఒకటి, మన బొబ్బిలి పారాది బ్రిడ్జి ఒకటి. చుట్టూ తిరిగి వెళ్తే అదనంగా రాయపూర్ వైజాగ్ 700 కిలోమీటర్లు వస్తుంది. ఈ 700 కిలోమీటర్లకి ఆయిల్ మినిమం 55,000 ఆయిల్ కోలుతుంది. 55,000 రూపాయల ఆయిల్ కానీ డ్రైవర్ కేంద్రకి, తర్వాత ఈ లోడింగ్ ఛార్జీలు అన్ని ఖర్చులు తీసేస్తే దాదాపు 7,000 నుంచి 10,000 వరకు లారీ ఓనర్కి మిగులుతుంది 14 టైర్కి. అలాగే 16 టైర్కి టైర్లు పోతున్నాయి. లారీ ఓనర్ల పరిస్థితి ఈఎంఐలు కూడా కట్టే పరిస్థితిలో లేరు లారీ ఓనర్లు.
అలాగనే లారీయే సాలూరు మాకు పుట్టుకతో లారీ ప్రపంచమే, ఇంకోటి లేదు. అలాగనే లారీని తప్ప ఇంకా ఏ వ్యాపారం మేము చేయలేదు, ఇంకో వ్యాపారాన్ని పెట్టుకోలేదు, లారీయే నడుపుతున్నాం. చాలామంది ఈఎంఐలు కట్టలేక ఇవి కట్టలేక అనుకుంటారు, కానీ చాలామంది బొల్లు ఫైనాన్షియల్ కూడా హ్యాండ్ వర్క్ చేశారు, చాలా బాధలు పడే. ఇవాళ బతుకుదామంటే అదే పరిశ్రమ, ఇంకో పరిశ్రమ తెలియదు మనకి. సాలూరు అంతా అదే పరిశ్రమ. టోల్గేట్ రేట్లు కూడా పెరిగిపోయాయి. బళ్ళు ఎలాగ తిప్పుతాం, బాధుడే లారీ ఓనర్ బాధడమే. ఏ గవర్నమెంట్ అయినా తెలుసుకోకుంటారు. ఒక ఆటో డ్రైవర్కి ఇస్తాండ్రు సంవత్సరం 10,000, ఒక లారీ డ్రైవర్కి ఏమి ఇవ్వకుంటారు. రవాణా నడిస్తే రాజకీయ నాయకులు బాగుంటుంది, ఏ రాజకీయం అయినా. లారీ కూడా పరిస్థితి టైర్లు తగ్గించారు సెంటర్లో, మరి బేక్ చలాన్ పెంచేస్తే ఏం బేకులు చేస్తారు. ఇప్పుడు మోటార్ పరిస్థితే బాగోలేదు, బండి అలాగే తిప్పుతారు. అప్పుడు గ్రీన్ ట్యాక్స్ 200 ఉండేది, ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ 5,000 చేశారు అతను. మరి అలాగ అయితే లారీలు ఎటు తిప్పుతాము, టైర్లు ఎటు వేస్తాము, బండి పనులు ఏడు చేస్తాము, స్టాఫ్ జీతాలు ఏటెత్తారు. 3 సంవత్సరాలు కూడా మార్కెట్ చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మన బళ్ళు ఎప్పుడు కూడా వైజాగ్ టు రాయ్పూర్ తిరుగుతామండి. ఈ ట్రాన్స్పోర్ట్లో చాలా విధంగా మనకి ఖర్చులు పెరిగిపోయేవి, కిరాయిలు బాగా తగ్గిపోవడం వల్ల చాలా లారీలు 3,000 వరకు లారీలు ఉండేవి. ఈరోజు లారీలు చాలా తగ్గిపోయి 1,500 లారీల వరకు దిగిపోవడం జరిగింది. చాలామంది ఓనర్లు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మన ఏరియాకి గవర్నమెంట్ ఆలోచించి సాలూరు ఏరియాకి కంపల్సరీగా రాయ్పూర్ ఎక్కువ తిరుగుతాం కనుక వైజాగ్కి సాలూరుకి దగ్గర ఉంది కనుక మనకి ఇండస్ట్రీలు లాంటివి ఏవైనా ఒక 2-3 ఇండస్ట్రీలు వస్తే సాలూరు లారీ ఓనర్స్ అందరు కూడా ఎన్నో కుటుంబాలు ఈ వ్యవస్థ వల్ల, ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ వల్ల ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. సమస్యలు ఎన్ని ఎదురైనా దీనికి పరిష్కారం మాత్రం ఒక్కటే, ఆ పరిశ్రమకి గుర్తింపు, ఈ ఊరి అభివృద్ధి. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను, ఇక్కడ పరిస్థితులు బాగోలేక నేను లారీ పరిశ్రమలోకి రావడం జరిగింది. నేను గత 15 సంవత్సరాల నుంచి లారీ పరిశ్రమలో గీసుల బాయ్, క్లీనర్, డ్రైవర్గా పనిచేస్తాను. లారీ పరిశ్రమలో చేస్తున్న వాళ్ళందరూ వీళ్ళు చదువుకోని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు అనేసి చాలామంది భావన. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉండి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇక్కడ బతుకు తిరిగి ఎక్కలేక, వేరే ఊరు వెళ్ళి పని చేయలేక, సొంత ఊరు వదిలిపెట్టి వెళ్ళలేక ఇక్కడ లారీలోని పనిచేస్తూ ఉన్నారు. సాలూరులోని చదువుకున్న వాళ్ళైనా చదువులేనైనా ఊరు వదిలిసి వెళ్ళమే తప్పించి సాలూరులో నుండి ఏ పని చేయలేదు, ఈ ఒక్క లారీ తప్ప. ఇక్కడ చేయడానికి పరిశ్రమలు లేవు, ఏ విధమైన సోర్సెస్ లేవు. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందితేనే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మేము బాగుంటాం. మా నాన్నగారు ఒకప్పుడు డ్రైవరే, లారీ డ్రైవరే. ఇప్పుడు నేను లారీ డ్రైవర్ని. అప్పట్లో మా నాన్నగారికి ఉన్న రెస్పెక్ట్ ఇప్పుడు మాకు లేదు. ఒకప్పుడు డ్రైవర్ గారు వచ్చారా అనే రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడైతే మటుగా ఆడు డ్రైవర్ వచ్చాడా, డ్రైవర్ అంటే ఆడు ఈడు అనే స్థితికి దిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ బస్ డ్రైవరే, మేము లారీ డ్రైవర్లు, మేము డ్రైవర్లు. వాళ్ళు పట్టుకుంది అదే స్టీరింగ్, మేము పట్టుకుంది అదే స్టీరింగ్. వాళ్ళకి దొరికిన రెస్పెక్ట్లో మాకు 10% ఉన్నా మాకు గౌరవంగా ఉంటుంది. మాకు ఎక్కడ కూడా రెస్పెక్ట్ ఉండట్లేదు. ఇండియాలో లారీ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక కీలకమైన పాత్ర. ఆ ట్రాన్స్పోర్ట్ నడపాలంటే ఒక డ్రైవరే నడపాలి. మాకేదో సన్మానం చేసి సాల్వ్ వాళ్ళకి ఎక్కలేదండి. ఒక కామన్ మ్యాన్కి ఉన్న రెస్పెక్ట్ ఒక డ్రైవర్కి ఉంటే చాలండి, అంతే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒక ఫండమెంటల్ అండ్ ఎథికల్ కాన్సెప్ట్. లారీ పరిశ్రమలోనే ఉంటూ గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, వ్యసనాల బారిన పడి తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా మారాలనేది ఆ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కూడా కొందరు లారీ వర్కర్స్ని అదేదో చేయకూడని పనిలాగా చేసే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చేస్తున్నారు. తమ కష్టాన్ని నమ్ముకొని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా చేసే ఏ వృత్తి అయినా గొప్పదే, ఆ వృత్తి చేసే ఏ వ్యక్తి అయినా గొప్పవాడే. ఈ డాక్యుమెంటరీ చేయడానికి వెనుకున్న బలమైన కారణం లారీ పరిశ్రమ కార్మికుల గురించి చెప్పుకోవడం కోసం మాత్రమే కాదు, వాళ్ళు చెప్పుకోలేని బాధను మీకు తెలిసేలా చేయాలని. ఇక నుండైనా ఈ సాలూరులో లారీ పరిశ్రమకు గుర్తింపు ఇచ్చి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎవరో ఒకరు ఈ కార్మికుల కన్నీళ్లు తుడుస్తారని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మరిన్ని మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ కిట్టు ఇన్ STK Talks.